శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు వైశాఖ మాసపు శనివారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడా వీధుల్లోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద వెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్నటువంటి దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హతీరాం మఠం. ఆ భక్తుడే బావాజీ. బావాజీ బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకున్నారు. అయితే వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన యొక్క మనసు అక్కడే లగ్నమైపోయిందట. అలా తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినప్పటికీ ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవాడట. అలా ఎంతసేపు ఆ యొక్క మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి మాత్రం తనివి తీరేది కాదట. అలా ఆ ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండడం అర్చకులందరికీ కూడా కంటగింపుగా మారిపోయింది. అతనెవరో తెలియదు. అతని భాష ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అలాంటి వ్యక్తి ప్రతిరోజు ఇలా గుళ్ళో కనిపించటం వారందరికీ అనుమానాస్పదంగా భావించి అర్చకులు ఆయన్ను ఒకసారి బయటకు గెంటేస్తారు. ఇక మీద ఎప్పుడైనా సరే ఆలయంలోకి వస్తే మాత్రం ఊరుకోమంటూ ఆలయంలోకి రాకూడదంటూ అతన్ని కట్టడి చేశారు. శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్న పిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తు ఆ దేవుడే తనను గెంటివేసినంతగా బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. నేను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటాలే అంటూ బావాజీకి అభయమిచ్చాడు. ఆ అభయప్రదాత అయినటువంటి వెంకటేశ్వరుడు. అలా ప్రతినిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవారు స్వామివారు. పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలాడుకుంటూ ఉండేవారు. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించుకునే లేదు. అప్పుడు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు. సుప్రభాత వేళ అక్కడ సమీపించింది. జగన్నాథునికి మేలుకొల్పు పాడేందుకు అర్చకులందరూ కూడా ఆలయాన్ని సమీపించారు. ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆ ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోతుంది. ఆ ఉదయం మూల విరాట్ను అలంకరిస్తున్నటువంటి అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవడం గమనిస్తారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగిచ్చేందుకు బావాజీ ఆ ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు. బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు. ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను అనేక విధాలుగా దుర్భాషలాడుతూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుని వెళతారు. సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలాడేవాడు అంటే నమ్మేది ఎవరు చెప్పండి? అలాగే నవాబు కూడా నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చే మాట నిజమే అయితే నీకొక పరీక్ష పెడుతున్నాం. ఈ కారాగారం నిండా 12 చెరుకు గడ్డలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అంటూ హూంకరించి చెబుతాడు నవాబు. అలా అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోతుంది. మరి ఆ గదిలో ఏముంది అంటే, ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు 12 చెరుకు గడలను సునాయాసనంగా తింటూ పిప్పి చేస్తూ ఉందట. మూసినటువంటి తలుపులేమో మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా అంత పెద్ద ఒక ఏనుగు లోపలకు చక్కగా ఎలా ప్రవేశించగలిగింది? ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ ఇక్కడ రామనామస్మరణ చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఆయనకు హతీరాం బావాజీ అనే పేరు స్థిరపడిపోయింది. హతీరాంకున్నటువంటి భక్తిని స్వయంగా చూసిన ఆ నవాబు ఆయన్ను ఆలయ అధికారిగా నియమించాడు. హతీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తులన్నింటినీ కూడా పందెంగా పెట్టి ఓడిపోయారని, అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉందని కూడా ఒక కథనం ఉంది. కాబట్టి సర్వము ఆయనే అని చెప్పి నమ్మినటువంటి హతీరాం బావాజీకి స్వామివారు ఏ విధంగా వచ్చి అతన్ని రక్షించాడో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమలు తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదట. ఇప్పుడు అన్నమయ్య జననం గురించి తెలుసుకుందాం. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణ పదంలో భజన సాంప్రదాయానికి
పదకవితా శైలికి ఆయన ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, అహోబిలంలోని నరసింహస్వామివారిని, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించినటువంటి గొప్పవాడు. అన్నమయ్య గారి పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొనుంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించారట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైనటువంటి నందకం అంశతో అన్నమయ్య జన్మించారని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం కూడా ఉంది. ప్రధాన మందిరంలో ఘంటావతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచారులకు అన్నమయ్య గొప్ప మార్గదర్శకుడు. కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నందరాజు ఆశ్రమంలో స్థిరపడ్డారని, నందరాజుచే తీసుకొని వారిచే రాబడినటువంటి వైదికులు కావడంచే నంద వైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అలా కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాల్లో స్థిరపడ్డారని పరిశోధకుల అభిప్రాయం. తాళపాక గ్రామనామం అన్నమయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకున్నాడట. అలా ఊరిలో గ్రామదేవత అయినటువంటి చింతలమ్మ గుడి వద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరిహంసతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. అలా అన్నమయ్య తాతయ్య నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడి ఒడ్డున తాళపాక గ్రామం విరాజిల్లుతూ ఉండేది. ఆ గ్రామంలో వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి కరుణాకటాక్షాలతో ఆ గ్రామ జనులు సుఖవంతులై జీవనాన్ని సాగించేవారు. అక్కడ చెన్నకేశవ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. సస్యశ్యామలమై విరాజిల్లేటటువంటి ఆ గ్రామం సన్మనులకు, అఖిల దేవతలకు నిజవాసమై ఉండేదని అంటారు. చెన్నకేశవ స్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉండేవారు. అలా చెన్నకేశవ స్వామి వారి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు కూడా జీవిస్తూ ఉండేవి. అయితే వారిలో నారాయణయ్య చాలా ప్రసిద్ధుడు. ఇతని 4వ తరంలో మరో నారాయణయ్య ఉండేవాడు. అన్నమయ్య పితృపితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణు భక్తి రతులై తాళపాక చెన్నకేశవ స్వామివారిని సేవించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ నారాయణయ్య కథతోనే మన అన్నమయ్య కథ కూడా మొదలవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు వచ్చేది కాదు. తండ్రి విఠలయ్య నయనా భయాన చెప్పి చూసేవాడు. లాభం లేకుండా పోయేది. తన వద్ద ప్రయోజనం లేదని చెప్పి పక్కనే ఉన్నటువంటి ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేడు కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చిన్న తిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బడిలో ఉపాధ్యాయులు శతవిధాలా ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురిచేశారు. అయినప్పటికీ ఆ బాలునికి చదువు పట్ల మాత్రం శ్రద్ధ కలగలేదు. నారాయణుని యొక్క కళ్ళల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్ళు విసిగిపోయి ఆ బాలుని రకరకాలుగా శిక్షలకు గురి చేసేవారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వేలాడదీశాడు. కోలగగ్గెర విధించాడు. గుంజులు తీయించాడు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వేలాడదీయడం అన్నమాట. కోలగగ్గెర అంటే కాళ్ళు చేర్చి కట్టి కూలదోయడం. అలా నారాయణయ్యను అయ్యవార్లు అంతటి కఠినమైనటువంటి పరీక్షలకు గురి చేసినప్పటికీ నారాయణయ్య లేత మనసు బాగా గాయపడింది. అలా నలుగురు అవహేళన చేస్తూ ఉండేవారు. సిగ్గుతో, అవమానంతో కుంగిపోయేవాడు. ఇంతకంటే చావు మేలనుకున్నాడు. అలా నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయినటువంటి చింతలమ్మ గుడి సమీపాన ఆ పుట్టలో పాము ఉందని చెప్పి ఎవరో చెప్తూ ఉండగా వింటాడు. అప్పుడు నారాయణయ్య ఒంటరిగా గుడికి చేరుకొని పుట్టలో చేయి పెడతాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్నటువంటి స్త్రీమూర్తి రూపం చింతలమ్మ అని స్థానికుల యొక్క అభిప్రాయం. ఇక అమ్మవారి ఆదేశం ప్రకారంగా నారాయణయ్య చెన్నకేశవ స్వామి వారిని సేవించుకుంటూ స్వామి అనుగ్రహంతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. తర్వాత సకల విద్యలు పొందగలిగాడు. సర్వజ్ఞుడని చెప్పి కీర్తి కూడా పొందాడు. ఈ నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. అన్నమయ్య తండ్రి అయినటువంటి నారాయణ సూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాపారంగతుడు. నారాయణ సూరి ధర్మపత్ని లక్కమాంబ మహాభక్తురాలు. మధురంగా పాటలు పాడుతూ ఉండేది. ఆమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్ధవటం తాలూకాలో ఉంది.
సాక్షాత్తు అక్కడ చెన్నకేశవ స్వామివారు ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవారట. అలా భగవతా సేవపరాయణులైనటువంటి నారాయణ సూరి లక్కమాంబలకు సంతానం లేకపోవడం తీవ్రమైనటువంటి వ్యధకు గురవుతూ ఉండేవారు. ఆ పుణ్య దంపతులు సంతానం కోసం చేయనటువంటి వ్రతం లేదు, కొలవనటువంటి భగవంతుడు లేడు. మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అంటూ ఏడుకొండల స్వామివారికి మొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరు వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణ సూరి తిరుమలకు చేరుకున్నారు. స్వామి మందిరంలోకి ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లుగా అనిపించింది. కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి తేజస్సు కనిపించి దగదగా మెరిసేటటువంటి ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమైంది. ఇక వెంకటేశ్వర స్వామివారు తన నిజమైనటువంటి ఖడ్గమైనటువంటి నందకాన్ని ఆ యొక్క పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వెంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు. తరువాత ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినప్పుడు ఒక దివ్యమైనటువంటి కాంతి లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. ఇక లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది. మగ శిశువు ఉదయించాడు. సర్వదారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించారు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘనమైనటువంటి విష్ణుదీక్ష నొసగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది. అలా నారాయణ సూరి ఆ శిశువుకు ఆగమోక్తంగా జాతకర్మ కూడా చేశారు. ఆ తరువాత ఇక అన్నమయ్య బోసినవ్వులు వెలకబోస్తూ నలుగురిని మురిపిస్తూ ఉండేవాడు. మాటిమాటికి వెంకటేశ్వర స్వామివారికి ముద్దులు పెడుతూ ఉండేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు తాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితేనే మొక్కేవాడు. వెంకటపతి మీద జోలపాడనిదే నిద్ర కూడా పోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతూ ఉంటే పరవశించిపోతూ ఉండేవాడు. నారాయణ సూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తూ ఉంటే తాను కూడా ఊకొడుతూ ఉండేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండే వెంకటపతి మీద ధ్యానంతో అలా పొద్దులు గడుపుతూ ఉండేవాడు. అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండుతాయి. నారాయణ సూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చేయిస్తాడు అన్నమయ్యకు. అలా అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడినదల్లా పరమగానంగా పాసిస్తూ ఉండేది. చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు కూడా ఆలపిస్తూ ఉండేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందింది తన 16వ సంవత్సరంలో మాత్రమే. వెంకటేశ్వర స్వామివారి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు. ఆ విషయం రాగిరేకుల మీద తొలి వ్యాఖ్యాల వల్ల కూడా సృష్టమవుతుంది. అన్నమయ్య ఏకసంతాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లుగా వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు. ఇక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే వారు కూడా తెలుసుకుంటారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడి చేరి బుజ్జికేశవ అని పిలుస్తూ ఉండేవాడు. బుజ్జిబాలుని ముద్దు ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరిసిరి నవ్వులు చిందిస్తూ ఉండేవాడు. అలా అన్నమయ్య ఎప్పుడూ కూడా ఆటల్లో పాటల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసిపోతూ ఉండేవాడు. చెరువులోని అలలలో ఉయ్యలలూగేటటువంటి కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లల వెన్నెల రోజుల్లో జాజరపడుతూ ఉంటే అక్కడ చేరుకొని వాళ్ళను అల్లరి పెడుతూ ఉండేవాడు. రాగం పాడి తాళం వేసి చూపేవాడు. మీకేం తెలీదు పొమ్మంటూ ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవుల పాటల్లో జానపదులతో పాటు శృతి కలుపుతూ ఉండేవాడు. అలా అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోతూ ఉండేవారు. నారాయణ సూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు కదా. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కావు. అంతలో తగువులాడుకుంటారు, మళ్ళా అంతలోనే కలిసిపోతారు. అలా అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పినటువంటి పనులన్నీ కూడా విసుగు చెందకుండా చేసుకుంటూ ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలలో పనులు తప్పవు. అందుకని ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడటం ఇంటి వారందరికీ కూడా అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడతారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా, ఇంట్లో పని పాట ఎవరు చూస్తారు అంటూ ఇంటి వాళ్ళు దెప్పి పొడిచారు. గాలిపాటలు కట్టిపెట్టి అడవికి వెళ్ళి పశువులకింత గట్టి తెచ్చిపడేయి. ఏ విసుగులో ఉన్నాడో నారాయణ సూరి కొడుకును కసిరినంత పని చేశాడు. ఇక లక్కమాంబ మాత్రం కొడుకు వైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలు భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు. అలా అన్నమయ్యకు అడవికి వెళ్లడం అస్సలు అలవాట్లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తొంబర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు.
తర్వాత పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చినటువంటి పని గుర్తుకొచ్చింది. లేచి చుట్టూ పరికిస్తాడు. ఒకచోట పచ్చిక బాగా బలిసి ఉంటుంది. ఇక కొడవలితో పచ్చికను కోస్తూ ఉంటాడు. పచ్చిక కోస్తున్న మనసంతా కూడా శ్రీహరి మీదే ఉంటుంది. అందుకే మరికొంత పచ్చికను కోయబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మా అంటూ కేక పెడతాడు. చిటికెన వేలు తెగి రక్తం బొటబొటా కారుతూ ఉంటుంది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోతాయి. బాధతో ములుగుతూ ఉంటాడు. ఆ అవస్థకు కారణమెవరు? ఒక్కమారు తన బంధువులను, తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి, భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది. అంతా అబద్ధం. తనకెవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకసలు పనే లేదనుకున్నాడు. ఆ విధంగా అదే సమయంలో తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును చూస్తాడు. వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళుతూ ఉంటారు. చేతిలో ఉన్నటువంటి కొడవలను విసిరేస్తాడు. తంబర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోతాడు. ఆ యాత్రికులు ఎవరో కారు, సనకాదులనేటటువంటి భక్త బృందం. వాళ్ళ వేషం తమాషాగా ఉంది. జింక చర్మంతో చేసినటువంటి కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకం ఆకులు కుట్టినటువంటి బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖచక్రుల ముద్రికలు, కాళ్లకు కంచందెలు, చేతిలో బాణాలు ఉన్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మధ్యలు మ్రోగిస్తూ భక్తి పారవస్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవింద 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 వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుణ్ణి అంటూ స్వామివారిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ విధంగా కొండకు ప్రయాణమవుతున్నటువంటి ఆ యాత్రికులతో కలిసి తిరుపతి చేరుకుంటాడు అన్నమయ్య. ఆ విధంగా తిరుపతి పొలిమేరులో ఉన్నటువంటి గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించుకుంటాడు. తిరుపతిలో ఇంకా తాతాయిగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేషాలమ్మ, కాళెమ్మ, నేరేళ్లమ్మ, కావమ్మ, మారాలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందం మొదట తాళ్లపాక గంగమ్మను సేవించిన తరువాతే తిరుమలను సందర్శించే ఆచారం ఉండేదట. ఇక నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. గంగమ్మను దర్శించిన తర్వాత అన్నమయ్య స్వామిని కీర్తిస్తూ అక్కడ చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలను సందర్శించాడు. అలా ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతికి వెళ్ళాడు. సాంప్రదాయం తెలియనటువంటి అన్నమయ్య తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతూ ఉండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమానాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండనెక్కమని చెప్పి అమ్మవారు చెబుతుంది. అప్పుడు పరవశించి అలమేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య వెంకటేశ్వర స్వామివారి శతకం రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకున్నటువంటి అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహస్వామిని దర్శించుకున్నాడు. తరువాత వెంకటపతి కోవెల పెద్ద గోపురం ప్రవేశించి నీడ తిరుగుని చింత చెట్టుకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి గరుడ స్తంభానికి సాకిలి మొక్కాడు. ఆ తర్వాత ఆకాశగంగా, పాప వినాశం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతన్ని ఆదరించడం మొదలు పెడతారు. తిరుమలలో ఘనవిష్ణువు అనే ఒక ముని అన్నమయ్యను చేరదీసి అతనికి శంకుచక్రాధికములతో శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారంగా పంచ సంస్కారాలను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇక్కడ అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతన్ని ఇంటికి తిరిగి రమ్మని చెప్పి బ్రతిమలాడుకుంటారు. ముందు నిరాకరించిన అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్లపాకుకు తిరిగి వస్తాడు. కానీ నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతలతో వివాహం చేస్తారు. తర్వాత వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకసారి తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించుకుంటాడు. ఆ సమయంలోనే వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అప్పటి నుండి అన్నమయ్య పుంకానుపుంకాలుగా కీర్తనలు చెబుతూ ఉంటాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కిస్తూ ఉంటారు. తర్వాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ ఊరిలో ఉన్నటువంటి చెన్నకేశ్వరుని అర్చించారు. మార్గ మధ్యంలో నందలూరు సౌమ్యనాథుణ్ణి, వంటిమిట్ట రఘురావుణ్ణి ఇలా అనేక దివ్య క్షేత్రాలను స్వామివారు దర్శించుకున్నారు. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహత్యం గురించి వినటువంటి దండనాథుడు తాళ్లపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటాడు. తరువాత అతను పెనుగొండ ప్రభు అయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అలా రాజు ప్రాపంకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కోటాలలో ప్రసిద్ధమైంది.
తర్వాత ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక పదాన్ని వినిపించమని చెప్పి కోరుకున్నాడు. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని చెప్పి అన్నమయ్య నిరాకరించినందుకు ఆ రాజు కోపించి అతన్ని చెరసాలలో సంకెళ్లలో ఉంచారట. అలా రాజాస్థానం తనకు తగినదని చెప్పి కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమలకు చేరుకున్నాడు. తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తనా దీక్షణలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇంకా ఎక్కువగా రచించారు. వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి మరుళుంకు అనే అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితం పట్ల ఇక విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపుచ్చుతూ ఉండేవాడు. అతని కీర్తనల్లోని మహత్యం కథలు కథలుగా వినినటువంటి ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే పురందరదాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ కూడా వయోవృద్ధులు, భక్తశ్రేష్ఠులు, విష్ణు సేవా తత్పరులు, సంగీత కళానిధులు, ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు. మీ సంకీర్తనలు పరమ మంత్రాలు, వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది. మీరు సాక్షాత్తు వెంకటపతి అవతారమే అంటూ పురందరదాసు అన్నారట. అప్పుడు అన్నమాచార్యుల వారు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్లు తెప్పించుకున్నటువంటి భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలిపాటాలు. మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అని తిరిగి అన్నారట. అలా 95 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపిన అన్నమయ్య దుందుబీనామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు పరమపదించారు. రాగిరేకుల మీద రాసినటువంటి తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తూ ఉన్నాయి. ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైనటువంటి నందకాంశ సంభూతుడని భావన జరిగింది. పదకవితా పితామహుడు, ద్రవిడాగమ సార్వభౌముడు, ఇవి అన్నమయ్యకున్నటువంటి గొప్ప బిరుదులు. అన్నమయ్య జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నారు కదండి. స్వామివారి అత్యంత ప్రియభక్తులైనటువంటి అన్నమాచార్యుల వారి గురించి తెలుసుకోవడం ఈరోజు నిజంగా మన అదృష్టం. ఆ స్వామి అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.